హలో అండి, నేను మీ శ్వేత. బాగున్నారా అందరూ? ఈరోజు అక్క నేను కూర్చుని చాలా బోర్ కొడుతుందని ఆలోచిస్తున్నాం. మమ్మీకి చెప్పాం, అమ్మ బోర్ కొడుతుంది, ఏమైనా తినాలనిపిస్తుందని. వెంటనే మమ్మీ ఒక ఐడియా ఇచ్చింది, జంతికలు చేసుకుందాం అని. సరే ఓకే, జంతికలు చేసుకుందాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ పెట్టుకుని కలుపు వేసుకుని ఆ ఉప్పు కరిగే వరకు, కొంచెం వాటర్ మరిగే వరకు దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్తోనే మనం పిండి కలుపుకోవాలి. ఒక 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను. అందులో నేను పచ్చిశనగపప్పు వేసి ఆడిపించుకున్నాను. 1 స్పూను వాము తీసుకొని ఇలా రబ్ చేస్తున్నట్టు వేస్తే అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ దీంట్లోకి వస్తాయి. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకున్నాను. ఒకసారి అవన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకుంటున్నా. ఇందులో సాల్ట్ స్కిప్ అయింది, ఎందుకంటే మనం ముందుగానే వాటర్లో వేసాం కాబట్టి. ఆ హాట్ వాటర్ కాబట్టి నేను స్పూన్తో కలుపుకుంటున్నాను. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బ్యాటర్ కొంచెం థిక్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా బ్యాటర్ అయ్యాక దాన్ని ఫుల్గా బాగా కలుపుకుంటే గుల్లగా వస్తాయి. తర్వాత అదొక 10 మినిట్స్ పక్కన పెట్టుకుని జంతికలు కొట్టడానికి ఆయిల్ అప్లై చేసుకుని పాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సంబంధించిన ఆయిల్ వేసుకుంటున్నాం. ఈలోపు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఈ జంతికల గొట్టంలోకి తీసుకుని దాన్ని జంతికల కింద ఒత్తుకుంటున్నాం. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని వీటిని వేసుకుందాం. చూసారు కదా, అలానే 4 వేసుకున్నాను. ఇవి ఫ్రై అయిపోయినాయి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. జంతికలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. Thank you for watching. Like and subscribe please.